సో ఆ తర్వాత నాకు మృగాల షెడ్యూల్స్ జరుగుతున్నప్పుడు ప్యారలల్గా నేను ఈ కథను కూడా వర్క్ చేస్తున్నాను. ఈ కథని వర్క్ చేస్తూ ఈ కథ మెయిన్ ఏంటంటే నాకు ఈ ఓల్డ్ సిటీ అంటే చాలా ఇష్టం. నేను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు మేము ఎప్పుడు హైదరాబాద్కి షూటింగ్కి వచ్చినా సరే నేను కంపల్సరీ చార్మినార్ ఏరియాకి వచ్చి ఇలా ఒక ఇరానీ చాయ్ తాగుతూ చార్మినార్ చూడటం నాకు బాగా ఇష్టం. అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళు బాగా ఇదనమాట. అలా నాకు ఈ చార్మినార్ మీద బాగా ఇది ఉండిపోయింది. ఈ ఏరియా ఓల్డ్ సిటీ గల్లీలు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. దానికి నాకేంటంటే అప్పట్లో వెస్ట్ సైడ్ స్టోరీ అని ఒక ఇంగ్లీష్ మూవీ, ఒక మ్యూజికల్ అనమాట. అది చాలా పెద్ద క్లాసిక్. అది ఇప్పటికే ఈ 2000స్లోనే స్పీల్బర్గ్ మళ్ళీ రీమేక్ చేశాడు దాన్ని. సో అలాంటి ఒక గొప్ప సినిమా, దాని బ్యాక్డ్రాప్లో కూడా అంతా కంప్లీట్ మన ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లా ఉంటుంది ఆ వెస్ట్ సైడ్ స్టోరీలో. సో నాకు వెస్ట్ సైడ్ స్టోరీ చూసిన తర్వాత ఈ విజువల్స్ ఎక్కువ మొదలయ్యాయి. నేను చూసిన ఈ చార్మినార్ గల్లీ ఇదంతా, ఆ గల్లీలు ఇవన్నీ అరే కరెక్ట్గా మన చార్మినార్ ప్రాంతంలాగే ఉంది ఈ వెస్ట్ సైడ్ స్టోరీ బ్యాక్డ్రాప్ అని అనిపించి దాని నుండి బాగా స్ఫూర్తి పొందాను వెస్ట్ సైడ్ స్టోరీ నుంచి. కథ కాదు, కథ వేరే, అది ఎంటైర్లీ కథ వేరే. సో ఒక 2 బ్యాచ్లు ఉండడం, కుర్రాళ్ళు, ఆ వీధులు, ఆ గొడవలు, ఇవన్నీ దాని నుండి ఇన్స్పైర్ అయ్యి మన ఓల్డ్ సిటీలో దీన్ని అడాప్ట్ చేస్తే ఈ బ్యాక్డ్రాప్ని బాగుంటుంది అనుకోవటం. అలాగా ఆ కథని ఎప్పటికప్పుడు గ్యాప్ దొరికినప్పుడు వెళ్తా